ఫ్రెండ్స్ నమస్కారం. ఈరోజు చింత చిగురు గుడ్డు ఫ్రై ఫ్రెండ్స్. బాండి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ పోస్తున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, పోపు గింజలు, చిగురు కడగాలి ఫ్రెండ్స్. చింత చిగురు కడగాలి శుభ్రంగా. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు ఎర్రగా మగ్గాక చింత చిగురు శుభ్రంగా కడగాలి ఫ్రెండ్స్ 2-3 సార్లు. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు పచ్చగా దంచుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వేయాలి పసుపు ఫ్రెండ్స్. పసుపు వేస్తున్నాం 1/2 స్పూన్. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు దంచి పెట్టుకున్నాం వేసినాం ఫ్రెండ్స్. ధనియాల పొడేవా ఇప్పుడే ఇది వేస్తున్నావా? అల్లం ఇంకా మగ్గనీయకు మంజు, మళ్ళీ ఇది మగ్గాలుగా నల్లగా అవుతాయి. అల్లం పేస్ట్ ఫ్రెండ్స్. అల్లం వెల్లిపాయలు అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయలు వేస్తున్నాం ఫ్రెండ్స్. అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు గుడ్డు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేస్తున్నా ఫ్రెండ్స్. 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చిగురు వేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం ఇట్లా నలుపుకొని చిగురు వేయాలి ఫ్రెండ్స్. కొంచెంసేపు మగ్గనియాలి ఫ్రెండ్స్. గుమ్మలాడే చింత చిగురు ఎగ్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎన్పి ఛానల్ నాది, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
చింత చిగురు ఎగ్ ఫ్రై.